నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతోందన్నది మీడియా మాత్రమే ఆధారం. ఆ మీడియా అమ్ముడుపోయింది, లేదా లొంగిపోయింది, లేదా బానిసత్వం చేస్తుంది. దాంతో వాస్తవాలకి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి, అబద్ధాలను నమ్మాల్సిన పరిస్థితి, లేదా తమ నమ్మిన నాయకులకు అనుగుణంగా ఆలోచించాల్సిన పరిస్థితి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనకు సంబంధించిన ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు రాష్ట్రంలో అద్భుతం జరిగిపోతుంది అనుకుంటారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనర్థం జరిగిపోతుంది అనుకుంటారు. నేనైతే ఏది జరుగుతుంటే అది మాత్రమే ప్రస్తావిస్తున్నా, తప్పైతే తప్పని చెప్తున్నా, రైట్ అయితే రైట్ అని చెప్తున్నా. కొన్నిసార్లు వాళ్ళకి నచ్చవచ్చు, కొన్నిసార్లు వీళ్ళకి నచ్చవచ్చు, కానీ ఇద్దరికి నచ్చకపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అందుకని దానికి సంబంధించిన ఇబ్బంది ఎదురవుతుంది. బట్ వాళ్ళ మానసిక సంతృప్తి కోసం నేనైతే న్యూస్ చేయట్లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, వరదలు ప్రారంభమైనప్పటి నుంచి చెప్పుకొచ్చాను నేను. దాంట్లో జరుగుతున్నటువంటి లోపము చెప్పా, దాంట్లో చేసిన మంచి చెప్పా. వరద బాధితులకు సంబంధించిన పరిహారం చరిత్రలోనే అత్యధికంగా ఇచ్చిన మాట వాస్తవం. ఇది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, నిజమని చెప్తున్నాను కూడా. అదే సమయంలో బాధితులందరికీ అందిందా లేదా, ఇది ప్రభుత్వం క్రాస్ చెక్ చేసుకోకూడదు. చంద్రబాబు 10 రోజులు నీళ్లలో తిరిగారు, లేకపోతే అద్భుతం చేశారు, లేకపోతే 500 కోట్లు వచ్చినాయి, 600 కోట్లు వచ్చినాయి అంటే ప్రతి ఒక్కడికి అందాల పరిహారం వచ్చేదే. అక్కడ కోల్పోయినటువంటి వాడి అందరిలో మనం ఇచ్చేది, వాళ్ళు 10 లక్షలు కోల్పోతే మనం 25,000 రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళు 50,000 లక్ష రూపాయలు కోల్పోతే మనం 10,000 రూపాయలు ఇస్తున్నాం. అక్కడే ఒక సమస్య ఉంది. అసలు పాయింట్ ఏంటంటే, ఆ పరిహారం కూడా అందకపోతే వాళ్ళ బ్రతుకుల్లో మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఇన్ని రోజులు తిరిగారు, అద్భుతం జరిగిందని చెప్తున్నాం కదా, ఇవాళ ఎందుకని అంతమంది కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారు, అంతమంది ఎందుకు ఎగబడుతున్నారు, అంతమందికి ఇప్పుడు చంద్రబాబు గారు మొన్నటిదాకా కలెక్టర్ ఆఫీసులో ఉన్నారు 10 రోజుల పాటు. ఇప్పుడు కరెక్ట్గా పరిహారం సందర్భంలో ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి సంబంధించి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరకు కూడా నేను వెళ్ళారు బాధితులు, మాకు పరిహారాలు అందట్లేదని చెప్పేసి. ఈ పరిహారాలు మరి అందరికి అందుతుంటే లేదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. పదండి వాళ్ళ దగ్గరకు 100 మంది కాదు 1000 మంది ఆఫీసులో రోజు కూర్చోబెట్టండి. ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి ఆ కాగితం తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి మునిగిందో లేదో చూడండి. అక్కడ దాంట్లో కనబడతాయి కదా గుర్తులన్నీ కూడా, మునిగినాయో లేదో అన్నది. మునిగితే డబ్బులు ఎందుకు ఇవ్వలేదో అధికారిని పట్టుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మునక్కపోతే ఎదుగో నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పండి, అక్కడే తేల్చేయండి. అవసరమైతే ఒకరోజు పెద్ద డ్రైవ్ పెట్టుకోండి. కానీ ఇన్ని వేల మంది ఇప్పటికీ కూడా వస్తున్నారు అంటే ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.